కమింగ్ టు ఎన్ఎంఎస్లో మెయిన్లీ మ్యాథమెటిక్స్ 20 మార్క్స్ ఉంటాయి. 20 మార్క్స్లో దాదాపు 20 టాపిక్స్ దాకా ఉన్నాయి. అయితే మెయిన్లీ 7 చాప్టర్స్ ఉన్నాయి. నంబర్ సిస్టమ్, ఇంటీజర్స్, ఫ్రాక్షన్స్ అండ్ డెసిమల్స్ అనే ఒక చాప్టర్, మళ్ళీ రేషనల్ నెంబర్స్, మళ్ళీ దాని తర్వాత మన డేటా హ్యాండ్లింగ్, జామెట్రీలో లైన్స్ అండ్ యాంగిల్స్, అండ్ నెక్స్ట్ మెన్సురేషన్ చాప్టర్, డేటా హ్యాండ్లింగ్, అవన్నీ చాప్టర్స్ ఉన్నాయి. బేసికల్లీ స్టూడెంట్స్ని చాప్టర్స్లో డైరెక్ట్ ప్రాబ్లమ్స్ కాకుండా ఫౌండేషన్, మెయిన్లీ సబ్జెక్ట్ బిల్డప్, ఫార్ములాస్ ఎట్లా వస్తాయి అని, ఫార్ములాస్ డిజైనింగ్ ఎట్లా ఉన్నాయి దాని మీద ఫోకస్ చేస్తాం. పిల్లల్ని ఒక ఫార్ములా ఎట్లా డిరైవ్ అవుతుందని అది అర్థమయ్యేలేక చెప్తాం. ఫార్ములా బై హార్ట్ చేయడం కాకుండా అర్థమయ్యేలేక చెప్తే వాళ్ళు ఎక్కువ శాతం దానికి గుర్తుపెట్టుకుంటారు, మర్చిపోకుండా ఉంటారు. సో దాని మీద ఎక్కువ ఫోకస్ చేస్తాం. ఇంకా కమింగ్ టు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా పిల్లల్ని ఎగ్జామ్ పేపర్ అనేది నార్మల్గా ఎన్ఎంఎస్ ఫైనల్ ఎగ్జామ్ ఏమో ఆబ్జెక్టివ్ టైప్ ఉంటుంది, కానీ పిల్లలకి మంచిగా స్ట్రెంత్ సబ్జెక్ట్ కమాండ్ ఎక్కువ ఉండాలని దాంట్లో మేము ఏం చేస్తామంటే ఆప్షన్స్ లేకుండా ఫిలప్ ద బ్లాంక్స్ రూపంలో క్వశ్చన్స్ ఇస్తాం. ఇంకా టోటల్ ఆల్ స్టూడెంట్స్కి కూడా క్వశ్చన్ పేపర్ అనేది ఒకటే విధంగా ఉండడం కాకుండా అన్ని క్వశ్చన్స్ని జంబుల్ చేసుకుంటా, కాకపోతే వీలైతే కొన్నిసార్లు అందరికీ సపరేట్ క్వశ్చన్ పేపర్ లెక్క కూడా తయారు చేసినాం. ఈ మధ్య మనకు టెక్నాలజీ ఎక్కువ ఉంది, చాట్‌జీపీటీ నుంచి కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్ పేపర్స్ అన్ని టైప్ చేస్తే కూడా మనకు వస్తాయి. సో ఈ విధంగా వాళ్ళకి కొంచెం ఎక్కువగా హెల్ప్ఫుల్ అయినాయి. ఇంకా డౌట్స్ ప్రకారం చూస్తే పిల్లలకి ఏ డౌట్ వచ్చినా కూడా నేను ఒక 2 స్టెప్స్లో పిల్లలకి చెప్తుండే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ డౌట్ వచ్చినా కూడా మీరు ఒకవేళ క్లాస్ రూమ్ టైంలోనే మీకు డౌట్ వస్తే టీచర్ ఎదురుగానే ఉంటారు, టీచర్ని డైరెక్ట్గా అడగచ్చు. లేకపోతే మీరు క్లాస్ రూమ్ కాకుండా ఫ్రీ టైంలో మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు ఏమైనా డౌట్ వస్తే మీ క్లోజ్ ఫ్రెండ్ని ఫస్ట్ అప్రోచ్ అవ్వండి. కాకపోతే మీ కొలీగ్ని ఫ్రెండ్ని అప్రోచ్ అయ్యి ఆ డౌట్ని సాల్వ్ చేయండి. అప్పటికి ఇద్దరు ఫ్రెండ్స్ మధ్యలో ఆ డౌట్ సాల్వ్ కాకపోతే టీచర్ వద్దకు రండి. ఇంకా యూట్యూబ్ కానీ ఆన్లైన్ సోర్సెస్ని తక్కువ యూజ్ చేయాలని కొంచెం చెప్తాం. ఎందుకంటే ఒక టీచర్ చెప్పే విధానం మళ్ళీ వాళ్ళు వేరేగా ఆన్లైన్ సోర్స్ నుంచి నేర్చుకునే విధానం డిఫరెంట్గా ఉంటుందని ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు వాళ్ళకి ఎంతవరకు అయితే టీచర్ దగ్గర లేకపోతే ఫ్రెండ్స్ దగ్గరనే సేమ్ విధానంలో నేర్చుకోవడానికి ప్రయత్నించమని చెప్తాం. సో దానివల్ల స్టూడెంట్స్ కూడా బాగా హెల్ప్ఫుల్ అయింది. సో ఇలానే మేము ఇంకా వచ్చే సంవత్సరం కూడా కష్టపడతామని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ టీసాట్ అండ్ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్.